హరి ఓం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అష్టమి తిథి నాడు మహిమాన్వితమైనటువంటి అష్టమి తిథి ఆ రోజు చేసే శక్తి సాధనలో భాగంగా ఉదయం పూట ఈ దశసహస్ర ఐశ్వర్య దీప పూజ, ఇది ఒక అద్భుతమైన కల్పం. కల్పం అంటే కల్పించబడినది అని కాదు అర్థం, దాన్ని దర్శించబడినది అని అర్థం. కల్పం అంటే ఇక్కడ అర్థం అది. ఆ దర్శించి దాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి విధానాన్ని కల్పము అంటారు. ఆ దర్శనం ఏంటనంటే అష్టమి తిథి నాడు అమ్మవారి యొక్క శక్తి సాధనలో భాగంగా 10,000 మంది మహిళలు ప్రత్యేకంగా ఐశ్వర్య దీపం అనేటువంటిది మేము అందచేస్తాం వాళ్ళకి. అది ఈసారి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహంతో అమ్మవారి యొక్క బింబాన్ని ఐశ్వర్య దీపానికి మేళవించి ఐశ్వర్య దీపంగా దాన్ని తయారు చేయడం జరిగింది. అంటే వేరే అమ్మవారిని మనం చూడక్కర్లేదు. ఇక్కడ దీపారాధన చేస్తే అమ్మవారి యొక్క బింబం స్పష్టంగా కనపడుతుంది మన ఇంట్లో మనకు రోజు. కాబట్టి ప్రతినిత్యం ఏదో దీపం పెట్టేశామని కాకుండా దీపమే అమ్మవారు, అమ్మవారి యొక్క దీపంగా భావిస్తాం. ఇది వెలిగిస్తే ఐశ్వర్య దీపము, కానీ ఈ దీపమే అమ్మవారు. కాబట్టి ప్రతి ఇంట్లో ప్రతి గడపలో అమ్మవారి యొక్క ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకునేదానికి యోగ్యంగా చాలా ఖరీదైనటువంటి ఈ ఐశ్వర్య దీపము మహిమాన్వితమైనటువంటి అష్టమి తిథి నాడు 10,000 మంది మహిళలకి పరిమితం చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు 10,000 మంది మహిళలు ఈ ఐశ్వర్య దీపాన్ని పొంది దీంట్లో భాగస్వాములై పూజ చేసుకుంటారు. కుంకుమార్చన కూడా ఉంటుంది. అలాగనే మిగతా వారికి వేరే ఏర్పాట్లు చేస్తున్నాం పక్కనే. వీరికి ప్రత్యేకమైన వేదిక ఏర్పాట్లు ఉంటాయి. వారికి వాళ్ళు కేవలం అక్షయ పాత్రలో వాళ్ళు కుంకుమార్చన మామూలుగా యథాప్రకారం అష్టమి నాడు చేసుకునే కుంకుమార్చన సాగుతుంది. కాకపోతే ఈ ఐశ్వర్య దీప పూజలో పాల్గొనేటువంటి వాళ్ళకి ఈ ఐశ్వర్య దీపంతో పాటు ఇది పవిత్రమైన స్వచ్ఛమైన ఈ బ్రాస్ తోటి తయారు చేశాం. ఇది ఎక్కడా కల్తీ లేకుండా నేను దీని మీద పూర్తిగా దృష్టి సారించి నాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులని పూర్తిగా దీని పట్ల అవగాహన కల్పించి చాలా శ్రద్ధ తీసుకుని అత్యంత నాణ్యమైన ఖరీదైనటువంటి బ్రాస్ తోటి దీన్ని తయారు చేయడం జరిగింది. దీన్ని డై చేసి అమ్మవారి యొక్క బింబాన్ని తీసుకుని డై చేసి ఈ రకంగా చేయడం జరిగింది. మొట్టమొదటిసారి మీరు చూస్తారు రకరకాల కామాక్షి దీపాలని, రకరకాల మహాలక్ష్మి యొక్క రూపంలో దీపాలని, అలా ఎన్నో ఉంటాయి. కానీ మన ఐశ్వర్యాంబిక అమ్మవారి యొక్క బింబంతో ఐశ్వర్య దీపం ఇది ప్రతి ఇంట వెలగాలి, ప్రతి ఇంట ఐశ్వర్యము దీపంలా ప్రకాశించాలి అని ఒక సత్సంకల్పంతో ఈ అష్టమి తిథి నాడు చేసుకోబోయే ఐశ్వర్య దీప పూజలో పాల్గొనే వారందరికీ కూడా ఈ ఐశ్వర్య దీపాన్ని ఇస్తాము. దీనితో పాటు వారు వేరే పూజా ద్రవ్యాలు ఏమి తెచ్చుకో అక్కర్లేదు. ఇక్కడి నుంచి శ్రీపీఠం నుంచి ఐశ్వర్య దీపమని ఏదైతే నేను దాన్ని పూర్తిగా సంకల్పించి తయారు చేసి గౌదర్బార్ ద్వారా అది అందుతూ ఉందో అందరికీ, దాన్ని ఈ పూజలో ఈ దీపాన్ని వెలిగించడానికి స్వచ్ఛమైన పవిత్రమైనటువంటి ఐశ్వర్య దీపం తైలాన్ని కూడా మేమే ఇస్తాం దీంతో పాటు. అలాగనే ఒత్తులు కూడా ఇక్కడే మనకు తెలిసినటువంటి వారు మన అనుయాయులందరూ కూడా భగవన్నామం చేస్తూ ఆ ఒత్తులు పేనిస్తున్నాం. ఆ ఒత్తులు కూడా వారికి ఇస్తాం. అలాగనే ఈ పూజలో పాల్గొనడానికి దీపారాధన చేసిన తర్వాత ఒత్తులు వేసి నూనె వేసుకున్న తర్వాత వెలిగించుకునేదానికి అగ్గిపెట్టి కావాలి. అది ఇవ్వకూడదు, మేము అగ్గి ఇవ్వకూడదు. కాబట్టి ఎవరికి వారే భక్తులు ఆ రోజు వచ్చేటప్పుడు అగ్గిపెట్టి తెచ్చుకుంటారు. అలాగనే ఒక నాప్కిన్ వాళ్ళు తెచ్చుకుంటారు. మిగతా ఇంకేమీ తెచ్చుకోక్కర్లేదు. భక్తులు వాళ్ళు స్వయంగా తెచ్చుకోవాల్సింది ఒక నాప్కిన్, ఒక తువాలు, ఒక అగ్గిపెట్టి, అంతే. వారికి మేము ఈ దీపంతో పాటు దీపం తైలము, ఒత్తులు, అలాగనే కుంకుమ అర్చన చేయడానికి, సంకల్పానికి అక్షంతలు, అలాగనే
నివేదనకి డ్రై ఫ్రూట్స్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. నివేదనకు సంబంధించి ఏదైతే కిస్మిస్ పళ్ళు కానీ, జీడిపప్పు కానీ ఇటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి నైవేద్యానికి సరిపడ్డా మేము ఏర్పాటు చేసి ఒక కిట్ బ్యాగ్ లాగా ఇస్తాం వారికి. కాబట్టి ఇందులో పాల్గొనేటువంటి వారు దీని వివరాలన్నీ కూడా శ్రీపీఠాన్ని సంప్రదించి దీని పూర్తి వివరాలు పొంది ఈ ఐశ్వర్య దీపం 10,000 మంది కూర్చుని ఒక దీపాన్ని ఆరాధిస్తాం. అయితే ఏంటి ఆరాధిస్తామండి? ఎంతసేపు పడుతుందనంటే ఇది సుమారుగా గంటన్నర సేపు నుంచి 2 గంటల ఆరాధన ఉంటుంది. ఈ ఆరాధనలో ఏంటనంటే ప్రత్యేకత, ఈ ఆరాధనలో ఇప్పటిదాకా మీరు మీ చేత్తో చేసుకొని ఆరాధన కవచము, అర్గళము, కీలకము, స్తోత్ర చతుష్టయము, ఈ 4 ప్రధానమైన అంశాలు. మనం రోజు లలితా సహస్రనామంతో కుంకుమార్చన చేస్తాం, ఇక్కడ ఖడ్గమాల చేస్తాం. కానీ వాటితో పాటు విశేషమైనటువంటి కవచ, అర్గల, కీలక, స్తోత్ర చతుష్టయాలతో కూడుకున్నటువంటి మహామంత్రాలని ఆ రోజు ఉచ్చరిస్తూ మీ ద్వారా మీరే స్వయంగా దీపాన్ని అక్షయ పాత్రలో పెట్టుకుని మీరు ఆ అమ్మవారిని చూస్తూ అనుభూతి పొందుతూ కుంకుమతో అర్చన చేసేలాగా ఈ ఐశ్వర్య దీప పూజని ఏర్పాటు చేస్తున్నాం. 10,000 మందికే పరిమితం చేయబడింది. ఎందుకంటే ఎక్కువ మందికి అక్కడ చేయడానికి కష్టం కాబట్టి 10,000 సంఖ్యకి ఖచ్చితంగా దీన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి. అలాగనే కొంతమంది అడుగుతున్నారు, మేము రాలేని వాళ్ళం, ఆ రోజు దూరంగా ఉంటాం, ఏ బాంబేలోనో, ఢిల్లీలోనో, ఎక్కడెక్కడో ఉంటాం, లేదా విదేశాల్లో ఉంటాము, మేము రాలేము కాబట్టి మాకు మా ఇంట్లో మీ ప్రత్యక్ష ప్రసారంతో చూస్తూ మా ఇంట్లో చేసుకుంటాం, అలాగని అన్నీ వింటూ చూస్తూ మాకు దీన్ని ఏర్పాటు చేయగలరా అని అడుగుతున్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళు ఎవరెవరు దూర ప్రాంతాల్లో ఉండి రాలేరో మీరు ప్రత్యక్ష ప్రసారం ద్వారా దీన్ని చూసి దాన్ని దర్శిస్తూ దాన్ని చేసుకోవాలనే సంకల్పం మీలో కలిగిందో వాళ్ళు శ్రీపీఠాన్ని సంప్రదించండి. త్వరలో మీ అందరికీ కూడా ఇది ముందుగానే మీ ఇంటికి చేరేలాగా వారు ఏర్పాటు చేస్తారు. అలాగనే ఐశ్వర్య దీప పూజలో ప్రత్యక్షంగా శ్రీపీఠానికి విచ్చేసి పాల్గొనేవారు దీనికి పూర్తి వివరాలు తెలుసుకొని దీని తాలూకా వివరాలని మీరు గ్రహించి దీంట్లో పాల్గొంటే అష్టమి తిథి నాడు మీకు స్వయంగా ఇవన్నీ మీకు మీ చేతులకి అందజేస్తారు. కాబట్టి అష్టమి తిథి ఉదయం 8 గంటలకు శ్రీపీఠం దశ సహస్ర ఐశ్వర్య దీప పూజతో ఒక కొత్త కాంతులని పొందుతుంది. నిజంగా ఆ రోజు 10,000 దీపాలు అలా వెలుగుతూ ఉంటే ఈ ఐశ్వర్య దీపాలు ఆకాశంలో రాత్రిపూట నక్షత్రాలు పగలు శ్రీపీఠంలోకి వచ్చి అక్కడ ప్రకాశిస్తున్నాయా అన్నట్టుగా మనకు కనిపించే ఒక అద్భుత దివ్య దృశ్యం అది. ఆ రోజు అష్టమి మహిమాన్వితమైనటువంటి తిథి. తప్పకుండా మీరందరూ దాన్ని ఆచరించి అమ్మవారి దివ్య మంత్రాలతో అర్చన చేసి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆహ్వానిస్తున్నాం. స్వస్తి.